మన జీవితంలో ఒక మంచి విషయం గురించి మాట్లాడదాం. అదేంటంటే, మనము అనవసరంగా ఆరాటపడిపోతుంటాం, హడావిడి చేసేసుకుంటాం, జరిగిన పరిస్థితుల గురించి బాధపడుతూ కూర్చుంటాం. సో నేనేమంటున్నా అంటే, ఏదైనా నీ లైఫ్లో నువ్వు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, కొన్ని పరిస్థితుల్లో నువ్వు ఆలోచించే విధానం కావచ్చు, ఏదైనా నీ జీవితంలో మనం ఇలా ఉండాలి అని మనం పనిచేస్తుంటాం, ఇలా ఉండాలి అని ఒక వ్యక్తితో మనం మాట్లాడతాం, ఇలా ఉండాలి ఇలా అని నువ్వు ఒక ఉద్యోగంకి అప్లై చేస్తావు, ఇలా ఉండాలని నీ జీవితంలో రకరకాల సిచ్యువేషన్స్లో మాట్లాడుతుంటావు. అవన్నీ ఒక్కొక్కసారి జరగచ్చు, కొన్ని సందర్భాల్లో అవి జరగకపోవచ్చు. సో అనవసరంగా కూర్చొని ఆరాటపడిపోయి నీ మైండ్ని పాడు చేసుకోకు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు రమణ మహర్షి గారు ఒక అద్భుతమైన మాట చెప్పిండు. అదేంటంటే, జరగాలి అని రాసి ఉంటే నువ్వు ఎంత ఆపాలని ప్రయత్నించినా ఏవి ఆగవు. అలాగే జరగకూడదు అని రాసి ఉంటే నువ్వు ఎంత మొదలు పెట్టాలి, ఎంత మార్చాలని ప్రయత్నించినా ఏది ఆగదు. కాబట్టి ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో నీకేదైనా నువ్వు అనుకున్న స్థాయి నువ్వు రాకపోయినా, నువ్వు కొన్ని సందర్భాల్లో నీకు సమస్యలు వచ్చినా, ఏ పరిస్థితులైనా మనం చాలా ఎఫర్ట్ పెడుతూ ఉంటాం నీ లైఫ్ కోసం, మన లైఫ్ కోసం. బట్ కొన్ని సందర్భాల్లో మన చేతుల్లో ఏమి ఉండవు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అలానే జరగాలి అని ఉన్నప్పుడు మనం ఏది మార్చలేం అనే విషయాన్ని తెలుసుకో. అంతేగాని అది ఎందుకు ఇట్లా జరిగింది, లేదంటే అట్లా జరగకుంటే బాగుండేది అని అనవసరంగా ఆరాటపడిపోయి నీ మైండ్ని పాడు చేసుకోకు. సో జీవితం అనే ఒక ప్రయాణంలో కొన్ని మన చేతిలో ఉంటే, ఇంకొన్ని మన చేతిలో ఉండవు. సో మన కంట్రోల్లో లేని కొన్ని పరిస్థితులు కావచ్చు, జరగాలి అనే ఒక విషయాల గురించి జరగకుండా నువ్వు మార్చలేవు అనే విషయాన్ని తెలుసుకో. సో మన ప్రయత్నం మనం చేద్దాం, మన ఆలోచన పద్ధతిని కరెక్ట్ వేలో ఉపయోగించుకొని పనిచేద్దాం. ఒకవేళ జరిగేది ఉంటే జరుగుతుంది, యాక్సెప్ట్ చేయి, జరగకపోతే వదిలేసి అంతే. ఏదైనా అనవసరంగా నా లైఫ్లో కొన్ని పరిస్థితులు ఇలా డ్యామేజ్ జరిగినాయి, లేదంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు నన్ను మోసం చేసారు, లేదంటే ఇట్లా జరిగింది అట్లా అంటే కొన్ని చేతిలో ఉంటాయి మన చేతిలో, బట్ కొన్ని మన చేతిలో ఉండవు. సో అవి అలానే జరగాలి అని ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా. సో ప్రాక్టికల్ వరల్డ్లో కొంచెం మైండ్ పెట్టి ఆలోచించు. సో అంటే లైఫ్లో చాలామంది అంటారు, నువ్వు అసలు ఆ తప్పు చేసినావు, అలా చేయకుంటే బాగుండేది, నీ లైఫ్లో పెద్ద తప్పు అది అని. సో తప్పు అని మనకు తెలిస్తే మనం ఏం చెయ్యం ఇక్కడ. సో అప్పుడు నీకు కరెక్ట్ అనిపించింది అని నువ్వు చేయడం జరిగింది, తర్వాత అది రాంగ్ అయ్యేసరికి తప్పుగా కనిపిస్తుంది. మన లైఫ్లో ఏదైనా మనం తీసుకునే నిర్ణయాలు ఏదైనా అదే అంతే ఉంటాయి. సో నేను చెప్పేది అదే, బాగా గుర్తుపెట్టుకో. అంటే లైఫ్లో నేను అదే అంటున్నా. ఇప్పుడు మనం ఏదైనా కానీ ఏ పని చేసినా మంచిగా రావాలనే చేస్తాము, బాగానే ఉండాలనే ప్రయత్నిస్తాం. బట్ అది కొన్ని సందర్భాల్లో మనకు అనుకూలమైన పరిస్థితి జరగకపోవచ్చు. అంటే లైఫ్లో చాలామందికి సమస్యలు వస్తాయి. అంటే కొన్ని సమస్యలు అంటే కొన్ని గాయాలు చాలా పెద్ద సమస్యలుగా మారుతాయి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నువ్వు ఎన్ని అనుకున్నా, నువ్వు ఎంత ప్రయత్నించినా, ఏది చేసినా జరిగే వాటిని నువ్వేం చేయలేవు. అర్థమైందా? అది బాగా గుర్తుపెట్టుకో. అది అంతే నువ్వు ఎంత ప్రయత్నం వర్కౌట్ అవుతలేదు అంటే వదిలేసేయి, అంటే అది అంతే అని తెలుసుకో. ఇంకొక ఆప్షన్కి వెళ్ళిపో. అన్నిటికీ వర్తిస్తుంది ఈ ఆలోచన అనేది. ఒక రిలేషన్లో నీకు వర్కౌట్ అవుతలా, ఇంకా అయిపోయింది, వద్దు. అంతేగాని డిస్టర్బ్ అయ్యి మానసికంగా ఒత్తిడి చేసుకొని లైఫ్లో డిప్రెషన్ అయిపోయి నా లైఫ్ ఇంతే అని నిన్ను నువ్వు డిస్కరేజ్ చేసుకోకు. జరిగేటివి జరుగుతాయి, నీ చేతుల్లో లేని వదిలేసేయి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ మైండ్ని పాజిటివ్గా పెట్టుకో. కొంచెం ఈ యొక్క ప్రకృతి వాతావరణం నుంచి వచ్చే కొన్ని పరిస్థితులను గమనించు. అన్నిటికీ సమాధానం ఉంటాయి.
మన రెగ్యులర్ జీవితంలో కూడా అందరు హడావిడైపోతారు. నువ్వు ఇట్లా, నేను అట్లా, ఏదో రకరకాల థింకింగ్ ప్రాసెస్ చాలామందికి ఉంటాయి. బట్ నేను చెప్పేది అదే, మన చేతుల్లో కొన్ని ఉంటాయి, ఇంకొన్ని మన చేతిలో ఉండవు. సో మన చేతిలోనే మనం పర్ఫెక్ట్గా చేద్దాం. మన చేతుల్లో లేనివి జరిగే పరిస్థితులు జరిగితే యాక్సెప్ట్ చేద్దాం, అంతే. రెండింటిని కరెక్ట్గా మనం తీసుకుందాం. అనవసరంగా ఆరాట పడిపోయి ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకు ఇట్లా, నాకే ఎందుకు, ఇవన్నీ అవసరం లేదు. నువ్వు ఎప్పుడైతే ఇలా నెగిటివ్ ఆలోచిస్తావో నీలో ఉన్న పాజిటివిటీ అనేది చచ్చిపోతుంది. ఆ పాజిటివ్ చచ్చిపోతే నీ కంట్రోల్లో నువ్వు ఉండవు. దాని తర్వాత నుంచి అసలైన సమస్యలు వస్తాయి. సో సింపుల్ స్టేట్మెంట్, జరిగే వాటిని నువ్వు ఆపలేవు. ఆగిపోవాలి అని ఉన్న ప్రతి పరిస్థితిలో నువ్వు ఏం మొదలు పెట్టలేవు. సో అన్నిటికీ ఈక్వల్గా తీసుకో.